నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరునా? నా జవనికి నరసప్ప. ఓకే, ఎవరు? మా ఊరు పెద్దారవణ గ్రామం, ఆదోని మండలం, కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. ఏం రకం వేసుకున్నారన్నా? నాటు లూజు రకం అన్న. నాటు బ్యాడ్గి. ఓకే, లూజు రకం, బ్యాడ్గి, కడ్డీ రకం. మీ చేతిలో ఉన్న డబ్బా పేర్లు ఐడియా ఉన్నాయా? ఉండయన్న. మెటా ఎక్స్ అన్న. మెటా ఎక్స్ భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళదే మెటా ఎక్స్. ఓకే, ఎలా ఉంది దాని పనితనం చెప్తారా అన్న? పనితనం అంటే అన్న, ఈ మందు గురించి మేము కంబది నారాజ్ అంగట్లో తెచ్చుకున్నాం, లక్ష్మణ శ్రీనివాస్ అంగట్లో. ఓకే, ఒక రౌండ్ వేసుకున్నాక దీని పనితనం చూసి మరి రెండో రౌండ్ కూడా కొట్టుకున్నాను. ఓకే, కొట్టుకున్నాక నాకు కాపు దిగింది. ఓకే, చెట్టు ఆకులతోనో దగ్గర గనుపులతోనో చిగురు వచ్చింది. దగ్గర గనుపులతో చిగురు కూడా వచ్చింది. మంచి కాపు కూడా దిగుతా ఉంది. మంచి కాపు కూడా దిగుతా ఉంది. ఓకే, రైతుగా నేను చెప్తున్నానా, ఏ రైతన్నా కానీ ఓకే దీన్ని ధైర్యంగా కొట్టుకోవచ్చు. ధైర్యంగా కొట్టొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు అంటారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, నమ్మకంగా వాడుకోవచ్చు. ఎక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఎవరిని అడగాల్సిన పని లేదు. ఇంకా చూడండి, పూత పిందె కూడా సెట్ అవుతా ఉంది. మంచి కాపు సెట్ అవుతా ఉంది. దగ్గర గెనుపులతో. ఇవంతా కొత్త కాపు దాందే కదా? దాందేనా? రెండు సార్లు వాడుకున్నా. 2 times వాడుకున్నావు దీన్ని? దీన్ని చూసుకున్నాక వాడుకున్నా నేను. ధైర్యంగా వాడుకున్నా. ఓకే, ఎవరి మాట వినలే నేను. ఓకే, ఓకే. ఎట్లా కొట్టావు? ఫస్ట్ దీంట్లోకి ఏమైనా కాంబినేషన్లు కూడా చెప్పు, మరి ఎవరైనా వేరే రైతులు కూడా ఫస్ట్ రౌండ్ లో అయితే ఏం కలుపుకోలేదు. ఫస్ట్ రౌండ్ కి చిగురు వచ్చేసింది. ఫస్ట్ రౌండ్ లో దీనికి లెజెండ్ ఏదో చెప్పావు కదా ఇందాక లాంగ్ వీడియోలో? కాదన్న, రెండో రౌండ్ కి లెజెండ్. రెండో రౌండ్ కి లెజెండ్. పూత బాగా వచ్చింది. ఇంకా కాప్ సెట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ లో పూత బాగా వచ్చేసరికి రెండో రౌండ్ కి వెంటనే లెజెండ్ కూడా కలుపుకున్నాను. రెండో రౌండ్ లో లెజెండ్ కలుపుకున్నాను. ప్రతి రైతుకు చెప్పొచ్చా అన్న దీన్ని? ధైర్యంగా చెప్పొచ్చు. ధైర్యంగా చెప్పొచ్చు. ఓకే, ఇది మొత్తానికి అయితే మంచి కాపు కూడా సెట్ అవుతా ఉంది. 18 రోజుల తర్వాత నేను స్ప్రే చేసిన 2 స్ప్రేల తర్వాత రావడం అయితే జరిగిందండి. మీరు గమనిస్తూ ఉన్నారు కదండి, ఎక్కడైనా చూసుకోండి చాలా న్యాచురల్గా గ్రోత్ ఉండడం కూడా గమనిస్తూ ఉన్నాం. రైతన్న మాటల్లో కూడా విన్నారు. ఇది పరిస్థితి, తోట పరిస్థితి చాలా అంటే ఒక విధమైన దెబ్బతిన్న తోట అండి ఇది ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో. ఇదండి ఎట్లా ఉంది చూడండి తోట పరిస్థితి కూడా. మంచి గ్రోత్, దగ్గర బ్రాంచెస్, చిక్కని నలుపుగా న్యాచురల్గా రావడం కూడా గమనిస్తూ ఉన్నాము. చాలా హ్యాపీనే కదన్నా? హ్యాపీగా ఉన్నామన్నా. యాక్చువల్గా అంటే ఎట్లా ఉంది తెలుసా, కడిగి పెట్టిన ఇస్తరి మాదిరిగా రెడీ అయింది. అట్లా ఉందన్నా, కడిగి పెట్టిన ఇస్తరి మాదిరిగా రెడీ అయింది ఇది. ఈ మంది ఏం పని చేస్తో లేదో అని డౌట్ మీద తీసుకున్నా ఫస్ట్ అయితే. ఓకే, కొట్టిన తర్వాత 5 రోజులకు వచ్చి చూస్తానన్నా, ఇంకా చిగురు లేత వచ్చి దగ్గర గణపులతో వచ్చింది. మరి అన్న కడపోయినా నల్లి దోమ ఏం పోలేదా? నల్లి డ్రిప్స్ చూడనా, నీ ఏడన్నా ఉండదు నల్లి? లేదన్నా, అడుగుతున్నా. మామూలుగా ఆకుల కింద లేదన్నా. ఎర్రనల్లి లేదు, ఎర్రనల్లి లేదు, దోమ లేదు, అన్ని క్లీన్ అయినాయి. అన్ని క్లీన్ అయినా. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.